భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అయితే పాల్వంచ పట్టణంలో కనుమరుగవుతున్న చెరువులు అంటున్నట్టు మనకు తెలుస్తోంది. దాదాపు కబ్జాలకు గురవుతున్న పాల్వంచ పట్టణంలో చింతల చెరువు భూములు కూడా పూర్తిగా కబ్జాలకు గురవుతున్నాయి. దీన్ని చూస్తూ కూడా అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. రాజకీయ నాయకుల అధికారుల బలంతో చెలరైపోతున్నారు కబ్జాదారులు అనేది మనకు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో నడిఒడ్డులో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో అవి కబ్జాలకు గురవుతూ ఈ యొక్క కబ్జా కోరల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క చింతల చెరువు 96 ఎకరాలు ఉంది, రాతి చెరువు 33 ఎకరాలు, మేడుకుంట చెరువు 2.5 ఎకరాలు. ఇవే కాకుండా ఇంకా రూరల్లో కూడా పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. వాటిని కూడా కబ్జా కోరల్లో గూరిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ యొక్క సంబంధిత శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ తమకేమీ పట్టినట్టుగా వ్యవహరిస్తుండటంతో ఈ యొక్క చెరువులు ఏవైతే ఉన్నాయో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి చెరువులు కబ్జాలకు గురవుతూ పరిశ్రమలకు నిలయమైనటువంటి యొక్క పాల్వంచ పట్టణంలో కోట్ల రూపాయలు విలువైనటువంటి యొక్క చెరువులు కబ్జాకు గురవుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఈ యొక్క పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తికి అధికారుల పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క చెరువులు కబ్జాలకు గురవుతున్నప్పటికీ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం వలన ఈ యొక్క ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలుగుతుంది. అలాగే ఈ యొక్క కోట్ల రూపాయల విలువైనటువంటి చెరువు శిఖం భూములు కబ్జాలకు గురవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క పేదవాడు గుడిసె వేసుకుంటే డేగల్లా వాలిపోయేటటువంటి ఆయా శాఖల అధికారులు ఈ యొక్క కబ్జాలకు గురవుతూ పట్టాపాస్ పుస్తకాలు కూడా తెచ్చుకున్నట్టు ఆరోపణలు కూడా ఉన్నప్పటికీ ఈ యొక్క భూములను స్వాధీనం చేసుకోవడంలో సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. లక్షల రూపాయలు అంటే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ యొక్క భూములను కబ్జా చేస్తున్నప్పటికీ కూడా సంబంధిత శాఖల అధికారులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే దాని మీద పలు అనుమానాలకు కూడా తావిస్తోంది. వారిచ్చేటువంటి యొక్క ధన బలం కావచ్చు, లేకపోతే అధికార బలం కావచ్చు, అది ఆ యొక్క ప్రజాప్రతినిధుల అండదండలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పలు కోణాల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యానికి చెరువులు కుచించుకుపోయి చిన్న చిన్న నీటి కుంటల్లాగా కనుమరుగా కనిపించేటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా ఈ యొక్క చెరువుల భూములు ఆక్రమణకు గురైన వాటిని గుర్తించి వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని చెరువులను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరుణ్, రైట్. అంటే అధికారులు కూడా చూస్తూ చూడనట్లు ఎందుకు ఊరుకుంటున్నారు? అక్కడ వాళ్ళకి ఏమైనా ముడుపులు అందినాయా అనుకోవచ్చా శ్రీనివాస్? అలాగేమన్నా ప్రజల నుంచి అయితే గత 3 దశాబ్దాలు 4 దశాబ్దాల కాలం నుంచి ఈ యొక్క చెరువులు ఆక్రమణ అనేది జరుగుతుంది. ఈ యొక్క ఆనాటి అధికార బలం కావచ్చు, ఆనాటి అధికారుల అనాలోచిత విధానాలు కావచ్చు, ఆనాటి ఆ యొక్క శాఖలో ఉన్నటువంటి అధికారుల ముడుపులు ముట్టాయా అనేది కూడా పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క అధికారులు 3 దశాబ్దాలుగా 4 దశాబ్దాలుగా ఇక్కడ పనిచేసినటువంటి సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యము, ఆ యొక్క అధికారులు ఏమైనా ఆ యొక్క కబ్జాదారులకు ధన ప్రవాహానికి లొంగారా అనేది కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే ఆ యొక్క సంబంధిత శాఖ అధికారులు ఎందుకు వాటిని స్వాధీనం చేసుకోవడంలో నిర్లిప్తత వ్యవహరిస్తున్నారు అనేది కూడా మనం ప్రశ్నిస్తే ఈ యొక్క పలు అనుమానాలకు తావిస్తోంది. వరుణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్.